అండి. వెల్కమ్ టు గలగూరగంప. కలగూరగంపలో కొత్త కథ ఇది. ఈషా గ్రామోత్సవాలు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. మనందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉంటా. బట్ ఈ సంవత్సరము మన దగ్గర కలగూరగంపలో ఆహ్, గ్రామోత్సవాలకు సంబంధించిన ఒక సెలబ్రిటీ లీగ్ అనుకోవచ్చు ఏదో ఒక రకంగా. సో, దాన్ని ఇక్కడ మనము హోస్ట్ చేస్తున్నామనమాట. సో, ఈ అవకాశం మనకొచ్చినందుకు, మనకిచ్చినందుకు సద్గురు గారికి, ఈషా ఫౌండేషన్‌కు థ్యాంక్ యూ సో మచ్. సో, చాలా చాలా హ్యాపీగుంది. మనం ఏంటంటే బ్యాక్ సైడు కూరగాయలేసుకోవడానికి అంతా రోటవేటర్ ఏసి నీట్‌గా పెట్టినాం. బట్ వర్షాలు విపరీతంగా రావడం వల్ల మనం విత్తనాలేయలేదు, నారేయలేదు. బట్ అది అంటే కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి గదా! ఇది జరగకపోవడానికి ఇది, జరగకపోవడానికి ఇదని. సో, మేబీ ఇలాంటి సెలబ్రేషన్స్ ఇక్కడ జరగాలని రాసిపెట్టుందేమో. అందుకే అసలు విత్తనాలేయలేదు. పర్ఫెక్ట్ స్పేస్ అనమాట. వాళ్ళు 2 డేస్ ముందొచ్చారు, చూసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా అంటే గ్రామోత్సవం అంటే గ్రామోత్సవంలాగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్‌తోనే జరుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. సో, మనకు గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, సండే 24థ్ టు టు 2025 ఈవినింగ్ 4:00 అనమాట. కాకపోతే ఏమేం ప్రిపేర్ జేయాలో, ఏమేం చేయాలనేది అన్నీ జేసి పెట్టుకున్నామనమాట. కోర్టు చేసేసినాము. ఎట్లా జేసినాం జూడండి. నేనే స్పోర్ట్స్ పర్సన్. ఎట్లైందో తెలుసా? ఏయ్! బాగొస్తుంది నాకు. సరిపోదా రాజు? సరిపోదా? హ్మ్. తీ. ఆ! ఇంకొకటయితది పట్టుకో. నేను పోతా ఈడికెళ్ళి. అమ్మ! ఒక్కదాన్నే లేపుతున్నా. ఓయ్! ఏయ్! తగలదు. గీడ కొంచెం చూడండమ్మ. గీడ కొంచెం కూసుంటారు. గింత వరకు ఒకసారి చూడండి.
అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసి మేము నెట్ కట్టినాం, బాల్స్ రెడీ చేసి పెట్టినాం. అండ్ మన వచ్చే గెస్ట్లందరికీ ఏమి ఇవ్వాలి, రాగానే కొంచెం ఏదన్నా మన అతిథులకి ఏదన్నా మర్యాదలు చేసుకోవాలి కాబట్టి మంచి వెదర్ కొంచెం హీట్గానే ఉంటుంది. నిన్న మొన్న వర్షాలు పడ్డా కూడా ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి మంచి చెరుకు రసం, అల్లం చెరుకు రసం ఇవ్వాలని డిసైడ్ చేసినాము. అండ్ తర్వాత కలగూర గంప అగ్రహారం రెస్టారెంట్లో ఏదైతే మంచి పునుగులు బజ్జీలు చేస్తాం కదా, అవి ప్రిపేర్ అంటే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి ముందు అంటే చాలామందికి 50 మెంబర్స్ అని ఈషా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంతమంది వస్తారో మనకు తెలియదు, బట్ 60 to 70 మెంబర్స్కి మనం ప్రిపేర్ అయ్యి ఉంటున్నాం అనమాట. మన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసాము, వాళ్ళు కూడా వస్తే సో హ్యాపీ. అట్లా అన్ని రకాలుగా 60 to 70 మెంబర్స్కి మనం ప్రిపేర్ అయ్యి ఉంటున్నాము. ఎంతమంది అన్న రానియండి, 100 మంది రానియండి, శ్రీదేవి రెడీ ఉంటుంది. ఓకే, సో మా ఏర్పాట్లన్నీ ఇట్లా జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ డన్. ఈషా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు డెకరేషన్ చేసుకున్నారు.
ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాము. సో, సెలబ్రిటీ లీగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ప్రతి సంవత్సరం మనమే హోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవకాశం మనకే దొరకాలని, అలాంటి అట్మాస్ఫియర్ అంతా మన చుట్టూ ఉండాలని, నేచర్ మనకు సహకరించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.